లేవయ్యా అంటే పార్ట్నర్ లేదు ప్రమీల తన పార్ట్నర్ తను రాలేదు నన్ను ఇలా పరిచయం చేస్తారని మాత్రం నేను రాణి మరి అందరు ఏడిపిస్తా ఉండేవాడు పాట పాడు ఇప్పుడు ఎక్కడ గుర్తుంది గుర్తుంటే పాడుకోండి. నిన్న ప్రమీలతో మాట్లాడాను. ప్రమీల ఎవరు ఇంట్రెస్ట్ లేదు మీకు ఎవరికి? ప్రమీలతో నిన్న మాట్లాడాను. మా ఫోటోలు తీసుకుని వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకుని తర్వాత నెంబర్ ఇచ్చింది. అంత జాగ్రత్తలు తీసుకుంది ఆమె మాతో మాట్లాడటానికి. కానీ నేను పాటలు పాడతాను మీతో కూడా పాటలు పాడానని చెప్పినా కూడా నన్ను గుర్తుపట్టలేదు. అసలు మనతో సంబంధం లేని వాళ్ళ పేరు చాలా చెప్పింది. అలాగే ఉంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. నేను ఏ సెక్షన్ ఒకటి గుర్తులేదు కానీ బియ్యనో టీనో అర్థం కాలేదు. ఒకటి బి అన్నారు, ఒకటి టీ అన్నారు. ఓకే సరే, ఏదో సెక్షన్ మీకు గుర్తుంది కదా, నాకు గుర్తు రాకపోయినా ఎక్కడో చివరి కూర్చున్నట్టు గుర్తు నాకు. ఓకే ఓకే బాబు, 2 నిమిషాలు కూర్చో, వెళ్ళిపోదు. నేను కూడా వస్తాను. కానీ ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో షార్ట్ పీరియడ్లో చాలా మందిని పోగేసామని ఆనందంలోనే ఉన్నాం మేము. అసలు వచ్చిన వాళ్ళందరూ అన్ని రకాలుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటా అందరూ బాగుంటుంది. నేను 86-87 చదివిన తర్వాత 88-89 ఖాళీగా ఉండి 90లో ఆర్మీలో పుట్టాను. తర్వాత పులి శ్రీనివాస్, అక్కడి నుంచి 20 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు ఇంటి దగ్గరే వ్యవసాయం చేసుకున్నాను. నాకు ఒక పాప AGPSC చదివింది. అయిపోయి జాబ్ కోసం సిద్ధార్థ సిసిలో కోచింగ్ తీసుకున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నాను. కుకుట్పల్లి దగ్గర పక్కన వెంకటేశ్వర నగర్ ఉన్నానండి. మాకు బాబు పాప, సి సెక్షన్ మాది. కొంచెం పర్లేదు, హ్యాపీ. ఎందుకంటే మన తల్లిదండ్రులు కష్టపడి చిన్నప్పుడు ఏదో తినగా మన స్కూల్లో చదివించారు. కొంచెం మనం వెళ్ళి కొంచెం ఏదో మనసులో ఇంకొంచెం మంచి పొజిషన్ ఉన్నారు. మా పాప మ్యారేజ్ అని మా అల్లుడు సాఫ్ట్వేర్ మంచి పొజిషన్ ఉన్నాడు. నేనైతే 39 lakhs ప్యాకేజీ, మంచి పొజిషన్, టాప్ 10 కంపెనీలో. బాబు కూడా మామూలు డిప్లొమా చేశాడు, కంప్యూటర్ ప్రస్తుతం. కొంచెం బాబు విషయంలో 50% హ్యాపీ, పర్లా. అందుకని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నాను. ఈరోజు పోయినసారి నేను రాలేదు, ఈసారి చాలా హ్యాపీగా ఉన్నాను. జీవితంలో మర్చిపోలేదు. థ్యాంక్ యూ. ఈనాటి ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరి తరఫున కూడా నేను మళ్ళీ ఒకసారి వారికి
కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎందుకు ఈ మాట నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మనం ఈ వయసులో టానిక్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ మెడిసిన్ లేకుండా న్యాచురల్గా సహజ సిద్ధంగా మనలో 37 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఒక మంచి ఉత్తేజాన్ని, మానసిక ఉత్తేజాన్ని కలిగించి తద్వారా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇది దోహదం చేస్తుంది. మరి అటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మనసు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో ఆ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఆటోమేటిక్గా ఉంటుందనేది మొత్తం బి సెక్షనే అండి. లతా గారు, మీరు, రంగనాథ్, నాగరాజు, పేటా శ్రీనివాసు, నర్సారెడ్డి, నిరంజన్, ఆ బ్యాచ్లో నేను కూడా కొంచెం కాంపిటీషన్ ఉండేవాడిని మ్యాథ్స్ వరకు. బి సెక్షన్ బి సెక్షన్లో 10th క్లాస్ అండి నేను. తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్ డిగ్రీ నగరం కాలేజ్ అండి, హెచ్ఈసి బిఏ, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ, తర్వాత పిఈడి ఎంఆర్ కాలేజీ విజయనగరం, తర్వాత వెంటనే బిఎల్ ఆంధ్ర యూనివర్సిటీ. 98లో జాబ్ వచ్చినాక డిస్కంటిన్యూ చేసేసి వచ్చేసానండి. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఇవాళకి నేను వృత్తిలో రాణిస్తున్నానంటే కోడవల హై స్కూల్. దానికి కారణం ఏంటో చెప్తాను. ఆ విధంగా నా ఎడ్యుకేషన్ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నేను పెట్లవానిపాలెం మండలంలో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ గ్రూప్ గురించి ఇంటర్వ్యూ చేసిన మాత్రం సైనా బేగం గారు. వాస్తవంగా నేను ఫస్ట్ టైం వచ్చాను అక్కడ జరుగుతున్నప్పుడు. అప్పుడు వాట్సాప్ గ్రూప్ లేదు. సైనా బేగం గారు మనకి అంటే మేడం గారు, నేను ఆఫీస్లో చూస్తుంటానండి, టీచర్గా పనిచేస్తూ ఆఫీసులో చూస్తుంటాను. ఎస్ఆర్ చూస్తే మేడం గారు దాంట్లో గోడవల్లి స్కూల్ రాసింది. మేడం గారు గోడవల్లి ఎక్కడ ఏంటంటే, నేను 87లో గోడవల్లి అంటే నేను అదే బ్యాచ్ చేయండి అని చెప్పి, అంటే పేరు తెలియదు కానీ ఆ రకంగా నేను ఈ గ్రూప్ ఇంట్రడ్యూస్ అయ్యాను. అనుకోకుండా ఈ మధ్యకాలంలో లతా గారితో కూడా మా ఎంఈఓ గారు ప్లస్ లతా గారి హస్బెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎంఈఓ గారు ఇంట్లో 10 మంది ఫంక్షన్ నేను ఉంటాను. ఆ విధంగా వెళ్ళినప్పుడు మాది గొడవలు అని చెప్పారు మేడం గారు. ఎక్కడండి అంటే టీచర్ అని పరిచయం అంతే. గొడవ నేను కూడా గొడవ చదివానంటే ఎప్పుడండి నేను 87. ఇతర పేర్లు చెప్పండి. 8th అంటే బి సెక్షన్ అని చెప్పాను. 2 ఆడపిల్లల పేర్లు చెప్పండి అని చెప్పాను. అది అంటే అల్లరి చేసే పిల్లల పేర్లు. లతా కాదు రేణుక కాదండి అన్నాం. ఆ లత నేనండి అని చెప్పేసి ఆ రకంగా మా పరిచయం అయిందండి. ఆ విధంగా వాళ్ళ బాబు చెప్పాను. అదే అండి, నేను పెట్లలో పనిచేస్తున్నాను. ఈ హై స్కూల్లో ఇప్పుడు నేను టీచర్గా చేస్తూ మన పిచ్చి మాస్టర్ మనం ఎక్కువగా మ్యాథ్స్ బోర్డు మీద చేయించేవాళ్ళు. మ్యాక్సిమం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. నా పేరు నర్సారెడ్డి. నేను ఇక్కడ 8th, 9th, 10th రాజోలు యూపీ స్కూల్ వరకు ఉంది. 8th క్లాస్లో వచ్చాము ఇక్కడికి. 8th, 9th, 10th బి సెక్షన్ మొత్తం నాకు. అది బి సెక్షన్లో వాళ్ళందరూ దాదాపు గుర్తున్నారు. తర్వాత నేను ఇంటర్మీడియట్ నగరం కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ డిగ్రీ మొత్తం నగరమే. ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ పొందడం 1995 జూన్లో టీచర్ వృత్తిలో ప్రవేశించాను. అక్కడి నుంచి 28 సంవత్సరాలుగా టీచర్గానే కొనసాగుతూనే ఉన్నాను. అయితే ప్రజెంట్ నేను గోడవల్లి గ్రామంలోనే మండేవారి మాలపల్లిలో చేస్తున్నాను సెకండ్ గ్రేడ్ టీచర్గా. తర్వాత మన గ్రామంలో నాకు ముందు భాగ్యలక్ష్మి చేసింది ఆ స్కూల్లో. తర్వాత ఉర్దూలో మన షాజాద్ ముగ్గురు ఉన్న టీచర్లుగా గోడవల్లో చేసుకోవడం. ప్రజెంట్ ఇక్కడ మన బ్యాచ్ పాఠాలు చెబుతున్నాం, భోజనాలు పెడుతున్నాం, లెక్కలు రాస్తున్నాం, పొద్దులు రాస్తున్నాం, పప్పు చెక్కలు పెడుతున్నాం, రికార్డులను రాస్తానే ఉంటాం. అది ఆన్లైన్లో హాజరులు వేయాలి కదా. కావాల్సింది అదే కదా. మీరు ఏది కోరుకుంటే అదే ఇస్తాం. నా పేరు పున్నయ్య అండి. అవునవును సీనియర్. నేను 10th క్లాస్ అయిపోయినాక విజయనగరం వెళ్ళి ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత అక్కడే బీఎస్సీ చేశాను. తర్వాత హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి 3 years క్రితం వాలంటరీ రిటైర్మెంట్ పెట్టాను. నాకు ఎప్పుడైనా 20 సంవత్సరాల నుండి హైదరాబాద్లో గవర్నమెంట్లో హెచ్ఎండిఏలో వాటర్ ట్యాంక్ సప్లై ఉండేది. ఇప్పుడు అదే రన్నింగ్ ఉన్నది.
ఫార్మా కంపెనీలకు ఆర్ఓ వాటర్ సప్లై చేస్తాం. మా పెద్ద బాబు ఏమో బీటెక్ అయిపోయింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. చిన్న ఆయన ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అంతా బాగానే ఉంది. పేరు కోట శ్రీనివాసరావు. నా డ్రెస్ తీసుకున్నావా? నా డ్రెస్ 10th క్లాస్లో ఎస్పీఎల్గా చేశాను. తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత ఆర్మీకి వెళ్ళిపోయాను, రిటైర్డ్ వచ్చేసాను. ఇద్దరు పాపలు మ్యారేజ్ అయిపోయింది. పెద్ద పాపకి 2 బాబులు. ఎస్పీఎల్ అంట వేరే రఘుంది శ్రీశేషణ. మీలో ఎవరికైనా ఈ కార్యక్రమం పెట్టినందుకు పాత జ్ఞాపకాలు ఏమన్నా గుర్తుకొస్తున్నాయి? చెప్పండి. మీరైతే నాకు గుర్తే. మీ పేరు నాకు తెలుసు, చెప్తాను నేను. తొందరపడద్దు, అంతా చెప్తాను నేను. గోడగల్లి కాలవతాల కిరణ్ చంద్ర అదే మీ గురించి వచ్చింది. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోండి. ఇప్పుడు జరిగేదంతా మర్చిపోండి. మనం ఇక్కడ ఎందుకు కలిసామంటే స్టూడెంట్స్ ఉన్నారు సార్, సరదాగా కలుద్దామని కలిసాం, అంతేనా? అవన్నీ మర్చిపోయి మనం పాతకాలం రోజుల్లోకి వస్తే మన టీచర్లు మనకి ఏమేమి చెప్పారో మీకు ఎవరికైనా జ్ఞాపకాలు ఉన్నాయా? మీరు ఎవరైనా చెప్పండి. మీరు నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే మా అన్నయ్య పోలీస్ నా కోసం వచ్చాడు. ఇక్కడ ప్రసాద్ షాప్ అనేది ఉండేది. ఉంటే ఆయన సిగరెట్ తాగుతున్నాడు. సుబ్బారావు మ్యాథ్స్ గారికి వచ్చి మీరు రఘు ఎస్ఎస్ టీచర్ ఎస్ఎస్ మ్యాథ్స్ గారు ఉన్నారు. సుబ్బారావు అంటారు ఆయన్ని. ఇంకా అవన్నీ ఏం చెప్తారు? మీరు కంప్లైంట్ ఇచ్చారులేండి, నాకు తెలుసు. ఆ రూమ్ ఎలానా కానీ నువ్వు కంప్లైంట్ ఇచ్చావాడు. అదే మరి ఇప్పుడు రివెంజ్ సిగరెట్ కాల్చాడు. అప్పుడే సిగరెట్ తాగుతున్నాడు. మన అక్కడ సిగరెట్ తాగుతున్నాడు. అయితే మ్యాథ్స్ గారు ఇక్కడ ఉన్నారు, సిగరెట్ తాగుతున్నారు రఘు అని కంప్లైంట్ చేశారు. లేదు మనే తాగుతున్నాడు. అయితే మ్యాథ్స్ గారు ఒకటే క్లాస్ ఇచ్చారు. అది పద్ధతి కాదు, ఇది చిన్న వయసు. అయితే పిచ్చి మాస్టర్ ఎప్పుడు ఆయన మీకు గుర్తుందో లేదో ఏ సెక్షన్కి వెళ్ళి వచ్చినా మళ్ళీ కంపల్సరీగా యూరినల్స్కి వెళ్ళి కంపల్సరీ వచ్చేవాడు. ఏ సెక్షన్ పంచి కట్టుకునేవాడు కదా ఆయన, కంపల్సరీగా ఇక్కడికి వెళ్ళి కంపల్సరీ యూరినల్స్కి వెళ్ళి మళ్ళీ క్లాసులకు వచ్చేవాడు. అయితే నేను అంతా మామూలుగా కూర్చున్నాము. వస్తుంటే సార్ వస్తుంటే అన్నాను, సార్ మరి పిచ్చిగారు అని అంటే పిచ్చిగారు అన్నట్టుంది కదా, పిచ్చిగారు అని అంటే పిచ్చిగారు అన్నట్టుంది కదా అన్న. అంటే నిజమే అట్లాగే ఉందండి అంటే విన్నాడు ఆయన. విన్నారు, విని లోపలికి వచ్చి అన్నారు, నన్ను ఎవరు పిచ్చిగారు అన్నాను. నా భయం, ఎందుకంటే పిచ్చి మాస్టర్ ఇంటి పక్క ఇల్లు మాది గంటావరి బజార్లో. నేను పిచ్చి మాస్టర్ నాకంటే భయం ఇంటికి వెళ్ళి మరి మా అమ్మాళ్ళ చెప్తే మా తాతాలో చెప్తాడు అని చెప్పి భయం వేసి నేను మేకను కూర్చున్నా. ఆ పిచ్చి మా అంది, నేనే అన్నాను పిచ్చిగారు అని. అది కాదు అంది, నేనే అన్నాను అంది. పిచ్చి కొట్టాడు. అట్లా నేను అల్లరి చేసిందని దాని మీద వేసుకుని వాళ్ళ ఇల్లు నడింపల్లి. అయితే మా ఇంటి దగ్గర ఆ ఫ్రెండ్షిప్, అప్పుడున్న ఫ్రెండ్షిప్ అది వేరు. వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్నా కానీ, నడింపల్లి ఉన్నా కానీ, అది మా ఇంటికి వచ్చి నేను అమ్మమ్మ ఇంటి దగ్గర పెరిగేదాన్ని. నేను నడింపల్లి గోడవల్లి నుంచి మా ఇంటికి వచ్చి, మా ఇల్లు ఎక్కడ గోడవల్లి ఎక్కడ మూల మీద ఇల్లు, గంటావరి బజార్ లాస్ట్ ఇల్లు మాది. అక్కడికి వచ్చి నన్ను తీసుకొచ్చి ట్యూషన్కి వచ్చేవాడు మీద. అంత ఆ ప్రేమ అనేది మళ్ళీ మన పిల్లల మధ్యలో ఉండి మన తల్లిదండ్రులు ఎంత ప్రేమగా ఉన్నారు ఒకరికొకళ్ళు, తను అట్లా అది ఉండేది అనమాట. అట్లాగా నేను అల్లరి చేస్తే అది దాని మీద వేసుకుని ఉండేది కానీ నేను ఎక్కువ అల్లరి చేస్తాను. నిజంగా చెప్తాను, నేను అల్లరి చేస్తాను బాగా. తను అంత అల్లరి చేసేది కాదు. పాపం పెద్ద ఊరిని అంటారు రేణులత అంటారు కానీ లత డిసిప్లిన్గానే ఉండేది. తను 3 ఆడపిల్లలు, తన మధ్యలో పాప కదా, తను డిసిప్లిన్గానే ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ మాకు బాగా ఇష్టమైన వాళ్ళు. అసలు మమ్మల్ని కూడా సొంత బిడ్డలా చూసేవాళ్ళు ఫాదర్. అసలు అట్లా బాగా వెళ్ళేదాన్ని. వాళ్ళ అమ్మని కొంచెం కష్టపెడుతుంటే వేరే వాళ్ళు ఎప్పుడు అనుకునేదాన్ని, వాళ్ళ అమ్మని ఎందుకు అంత బాగా కష్టపెడతారు, వాళ్ళ అమ్మని కష్టపెట్టకపోతే బాగుండేది కదా అని ఇంటికి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పేదాన్ని అనమాట. వాళ్ళ అమ్మని కష్టపెట్టకూడదు, వాళ్ళ అమ్మని అట్లా వాళ్ళ అమ్మ బాగా చాలా ఓర్పుగా చేసుకుంటూ వచ్చారులే ఆవిడ కూడా.
అట్లా అనమాట. అది ఒక మెమరీ. ఏది ఇప్పుడు ఆయన ఏది నేను సిగరెట్ తాగుతున్నా అన్నారు ఇట్లా మరి మంచిది ఆయన ఏంది అప్పుడే నీకు మరి నేను మెమరీ చెప్పా కదా, నా మెమరీ నాకు బాగా గుర్తుంటది. ఈ మెమరీ మరి నువ్వు చెప్పాలి కదా. మంచినీళ్ళు తాగించాను. రఘు మాత్రం లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఇచ్చాడు ఎంట్రన్స్, బాగా చెప్పాడు బాగా. ఇప్పుడు రఘు నాకు తోడైతే నాకు ఒక ధైర్యం వచ్చింది. మరి చూసుకుంటే వెళ్ళి హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తే వీడు బాధ్యత ఇప్పుడు ఆ కంప్లైంట్కి ఎవరన్నది తెలియదు. అందుకే ఏ సెక్షన్ లో వాళ్ళు బాగా చదవరని మమ్మల్ని అందరం తీసుకొని బి సెక్షన్ లో మీ చదవరాలు అది కాదు చెప్పాను. అది సస్పెండ్ హెడ్ మాస్టర్ పిలిస్తే ఎవరు రాసిందంటే ముగ్గురిని పిలిచింది. అమ్మాయికి తెలియదు పేరు ఎవరో రాలేదు, పేరు చెప్పిపోతాను నాకు గుర్తులేదు. కుమార్ గారు పద్మజ. అయితే అమ్మాయికి తెలియదు ఎవరు వేసారు అన్నది. మా ముగ్గురు పేర్లు చెప్పింది. ముగ్గురిని పిలిపించి బెత్తం పట్టుకొని ఎవరో చెప్పంటారు అంటే వీళ్ళెవరు చెప్పలేదు. వేసింది నేనైతే నన్ను నా కోసం వాళ్ళిద్దరు చెప్పకుండా ముగ్గురు సస్పెండ్ అయ్యాం. ఇక పొద్దున్నే స్కూల్కి రావటం, ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోవటం. 6 రోజుల్లో మా ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్. ఇప్పటి వరకు ఈ రోజు అలాగే అయితే ముగ్గురు పిలిచాడు. ముగ్గురు మేము నుంచున్నాం, కొట్టుకొని ముగ్గురు 3 దెబ్బలు వేసాడు. తర్వాత మీ ఫాదర్ అని తీసుకుంటారంటే సరే రోజు ఉదయం రావటం, ముగ్గురు బుక్స్ ఆడ పెట్టేయటం, కాసేపు గ్రౌండ్ గ్రౌండ్ ఆడుకోవడం, ఆడికెళ్ళి కాలం ముగ్గురు వెళ్ళి కాలంలో ఏదో వేసుకున్నాం. ఏం వేస్తున్నాం నేను ఆడుకుంటూ ఇట్లా అన్నా కావాలని కాదు, ఇట్లా తిరుక్కుంటూ మధ్యలో ఈడు మాకు ఏడు బాజీ అట్లా వారం రోజులు ఇదైతే తర్వాత అక్కడి నుంచి మాస్టర్ రాగానే ఎద్దులు అంతే స్కూల్కి వచ్చినట్టే ఉన్నాం. అక్కడి నుంచి తర్వాత వారం రోజులు ఏరా మిమ్మల్ని పేరెంట్స్ తీసుకురామని. ఓ రోజు ఏమైంది అక్కడ క్రాఫ్ట్ మాస్టర్ ఏం చేశాడు, రే మీరు ఎందుకు తిరుగుతారా మా గురువు గారుగా రారు నేను మాట్లాడతా వస్తే ఆయన ఒప్పుకోలే. సరే అప్పుడు ఆ అమ్మగారిని నేను మా నాన్న లేదు కొడతానని మా పెదనాన్ని తీసుకున్నాను. ఈయన మా ఫాదర్ అంటే అరే మీ పెదనా నాకు తెలియదు అని చెప్పి అక్కడే కదా మా కాలం అవతల మేము యువతలు ఈయన సంవత్సరం మాస్టర్ అయినాక వీళ్ళమ్మ వచ్చి మాతో పాటు తిరుగుతానికి వెళ్ళలేదు. మా అబ్బాయి వీళ్ళిద్దరు కలవకూడదని చెప్పి మా ఇద్దరి మీద కంప్లైంట్. మా అబ్బాయి వీళ్ళిద్దరు వాళ్ళు చనిపోయాడు. ఉన్నాడు సెవెంత్లో జాయిన్ అయ్యాడు. మనకు వచ్చి నేను బి సెక్షన్లో ఉన్నాను. నాకు రీసెంట్గా రిటైర్ అయ్యే ముందు జాబ్ వచ్చింది. 3 years బిఫోర్ హెల్త్ అసిస్టెంట్. మా మిస్టర్ దేవాదాయ శాఖలో సీనియర్ బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రెండోవాడు గంగారెడ్డి. మన పాత స్నేహితులు అందరికీ నమస్కారం అండి. చాలా సంవత్సరాల తర్వాత కలుస్తాను. గుర్తుపట్ల మాత్రం నేను, ఎందుకంటే అప్పుడు దగ్గర నేను ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళటం, గుంటూరులో డిగ్రీ చదువుతూ నేను ఆర్మీకి వెళ్ళిపోవటం, తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్లో సెటిల్ అవ్వటం, మళ్ళీ ఇప్పుడు రావటం చాలా బాగుంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆర్మీలో ఎక్కడెక్కడో తిరిగే చేసి మన పాత స్నేహితులు కలవటం అంటే చాలా చాలా బాగుంది. ఇది ప్రతి సంవత్సరం మనం ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీస్ అయితే నాకు అసలు గుర్తుపట్టలేకపోతుంది. ఎవరండి? ఎవరు? భాగ్యలక్ష్మి కదా. కంగ్రాచులేషన్.
హైదరాబాద్ రిటర్న్ జర్నీలో ఉండి నా కోసం ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాడు. మీ పరిచయం కూడా అయింది కాబట్టి ఒకసారి ఫోటో మిస్ అవ్వకుండా కళ్యాణరావుతో కూడా ఒకసారి జాయిన్ చేద్దాం ఆఫ్టర్ లంచ్. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆ హాయి లేదేలనేస్తం. ఆ రోజులు మును ముందుక రావేరా. లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫూల్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని. పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా? నేర్చుకుంటారా? మనగాధలెన్నో నెమరేసుకుందాము ఆ రోజులు. భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు, ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా. ఒరే రాస్కల్, జ్ఞాపకం వద్దురా? కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు ఊరుకోరా, పిల్లలు వింటారు. వింటే వింటారా? పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే. దిగి వచ్చి అల్లాయే దిగి వచ్చి ఆర్మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంటా. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే. ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. పలికించితే
పండించితే మన్నుల పంటలు దొరుకుతాయి. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो जय हो. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो नच कोयलों पे रात बिताई है. अखियों की नींद मैंने फूकों से उड़ा दी.